మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతిలకి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం, అభయ్ పేరట ప్రకటన, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు వెల్లడి, బస్వరాజ్ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలని స్పష్టత, సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక కలెక్టర్లు, ఎస్పీలకు 10 లక్ష్యాలు, ఇక్కడున్నది బెస్ట్ టీం, మీతో లక్ష్యాలు చేరగలమన్న నమ్మకం ఉంది. కలెక్టర్లు, ఎస్పీలు ముగింపు సదస్సులో సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలు, ఏడాదిలో నేరాలు తగ్గాలి, నేరగాళ్లకు పడే శిక్షల శాతాన్ని పెంచడం పైన దృష్టి సారించాలి, శాంతి భద్రతలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. తదుపరి దర్యాప్తుపై 8 వారాల్లో తేల్చండి, వివేక హత్య కేసులో ట్రయల్కు కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం, దర్యాప్తును కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు సునీతకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం, కోర్టు చెబితే తాము సిద్ధమేనన్న సిబిఐ, నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా వేశారు. ఇక అదనపు అంతస్తుల్లో గూడు పుటాని, నగరాలు, పట్టణాల్లో భవనాలపై అదనపు ఫ్లోర్ల నిర్మాణం, పాత తేదీలతో వాటిని క్రమబద్ధీకరించేలాగా ప్లానింగ్, జీపీఎస్ అమలులోకి రాకముందే అడ్డదారులు, ఇక దళిత వాడల్లో 1000 ఆలయాలు నిర్మిస్తాం, శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు, టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ఇక క్వాంటం భవనం ఆకృతి సిద్ధం, ప్రధాన భవనంపై అమరావతి ఆకృతి, ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపించడమే ప్రత్యేకత, 2 పక్కల ఆకాశ హార్యులను తలపించేలాగా 4 టవర్లు ఖరారు చేసిన ప్రభుత్వం, కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించారు. ఇక కట్టలుగా అవినీతి, ఆదాయానికి మించిన కేసులో తెలంగాణ డిస్కమ్ ఏడీఈ అరెస్టు చేశారు. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లని అంచనా, విజయనగరం ఉగ్రకుట్ర కేసు, 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు, ఏపీఎస్ ఆర్టీసీలో తొలి సిఎన్జి బస్సు, నిన్న చిత్తూరు ఆర్టీసీ 2వ డిపో పరిధిలో డీజిల్ బస్సును సిఎన్జిగా మార్చి ప్రారంభించారు. ఇకపై లక్కీ డిప్లో శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లు, డిసెంబర్ టోకెన్ల కోసం ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జ్యూరిడిక్షన్ లేదని అవినీతి కేసును కొట్టేస్తారా, సీరియస్ నేరాల్లో ఇలా క్లీన్ చిట్ ఎలా ఇస్తారు, అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. ఇక జనవరి 1 నుంచి రోడ్డుపై చెత్త కనిపిస్తే చర్యలు, స్వచ్ఛతా మోడల్లో సొసైటీగా రాష్ట్రం ఏర్పడాలి, సీఎం చంద్రబాబు గారు తెలిపారు. మరింత మెరుగ్గా మహిళల భద్రత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి పెడతా, సమస్యలపై వస్తున్న అర్జీల్లో 60% ఆ శాఖవే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. సాంకేతికతో కేసులు చేతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు వెల్లడించారు. ప్లాస్టిక్ రహితంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ అర్హత పదోన్నతులకు పరీక్ష, ఇక 2027 నాటికి మరో 3 క్వాంటం కంప్యూటర్లు, 2 దశల్లో అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధి, మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి, వాట్సాప్ మనమిత్ర ద్వారా 738 సేవలు పొందే అవకాశం కల్పించాం, ప్రజలెవరూ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నాం, రెవెన్యూ అధికారులు మాత్రం కార్యాలయానికి రమ్మంటారు, ఈ శాఖలో ఏమాత్రం మార్పు రాలేదని పోలీస్, జైళ్ల పురపాలన శాఖలైతే సేవలు అందించడం లేదు, సేవలన్నీ ఆన్లైన్ చేశామని చెప్పడం తప్పితే అసలు అమలే కావడం లేదని సీఎం చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ భాగస్వామ్యంతో అడుగులు అభివృద్ధి చేస్తామన్నారు. ఇక అన్నా క్యాంటీన్లు బెస్ట్, ఇసుకపై అసంతృప్తి, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలో వెల్లడైంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ధిలో ఏపీ టాప్, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని బొమ్మలపై కేసు, అరిపేరి బాలాజీ బస్టాండ్ సమీపంలో క్వార్టర్స్ వద్ద ఓ శిల్పకారుడు 20 ఏళ్ల క్రితట వదిలేసిన శనేశ్వర విగ్రహం ఉంది. బొమ్మన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆ విగ్రహం వద్దకు వెళ్లి హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరించారు. మహావిష్ణు విగ్రహాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం అపచారం చేస్తుందని ప్రచారం చేశారు. దీనిపై టీటీడీ డిప్యూటీ ఈఈ గోవిందరాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని సీఐ తెలిపారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసిందని, ఆయన అరెస్టుతో తమ నోరు మూయించలేరనే కరుణాకర్ రెడ్డి కుమారుడు, పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మన అభినయ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి జరిగిందంటూ విజిలెన్స్ అధికారులు కొంతమంది కాంట్రాక్టర్లతో అనుకూల స్టేట్మెంట్లు ఇప్పించుకున్నట్టు తెలిసింది. అబద్ధాలకు చిరునామా బొమ్మన, టీటీడీ బోర్డు సభ్యులు ప్రకటించారు. మోడీకి ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఉత్తరాదిలో మళ్లీ వరద బీభత్సం, 18 మంది మృతి చెందారు, పలువురు గల్లంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు. ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ కుటుంబీకులు మొక్కలైపోయారు, జైషే మొహమ్మద్ కమాండర్ వ్యాఖ్యానించారు. అస్సాం మహిళా అధికారి ఇంట్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు. ఇక 20 ఏళ్ల కనీస సర్వీస్తో వీఆర్ఎస్ తీసుకున్న దమాషా పద్ధతుల్లో చెల్లింపు నిబంధనలు సవరించిన కేంద్రం.
రాజకీయ పార్టీలను ఆ చట్టం పరిధిలోకి తెస్తే సమస్యల పేటకును తెరిచినట్లే. పోషాపై అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ది న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ భారీ పరువు నష్ట దావా 1.32 లక్షల కోట్లు చెల్లించాలని డిమాండ్. ఇక పోలీసులపైకి కుక్కర్లను ముసుగొల్పి దూషించి పూజా ఖట్కరే తల్లి దుశ్చర్య. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో సంబంధం ఉన్న దాదాపు 16,000 మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దగ్గు చికిత్సలో లోపాలు, భారత్లో రుగ్మత వర్గీకరణ అవసరమని అధ్యయనం. టైఫూన్ క్షిపణుల్ని ఉపసంహరించండి అని అమెరికాకు చైనా హితవు. ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు, వృద్ధ దంపతులు సజీవ దహనం. ఇక సుంకాల మహారాజా చర్చలకు వస్తుంది. ఎస్సీఓ సదస్సులో మోడీ అసౌకర్యంగా కనిపించారు. ట్రంప్ వాణిజ్య సలహాదారు నవారియో వ్యాఖ్య చేశారు. ఇక వసతులు కల్పించలేకుంటే ట్రిబ్యునల్ను రద్దు చేయండి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన. 1,000 కోట్ల విలువైన సిండికేట్ నడిపిన చైతన్య బుఘేల్ ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ వెల్లడించింది. ఎన్టీఆర్కు భారతరత్న సాధించి తీరుతాం, ఆయన ఆశయం కోసం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు గారు. ఇక బాబు మేము తిరుగుతున్నప్పుడే పోలవరం అమరావతి పూర్తి చేయండి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలిపారు. ఇక నేను తప్పు చేసినట్టు తేలితే జైల్లో పెట్టండి అని ఆలయ భూముల వ్యవహారంపై పేర్ని నాని వ్యాఖ్యానించారు. 5 నెలల్లో 1.17 లక్షల కోట్లు ఆగస్టు వరకు రాష్ట్రానికి సమకూరిన నిధులవి కాగ్ లెక్కల విడుదల. ఇక కరేబియన్ సముద్రంలో ఉద్రిక్తత, వెనజులా పడవను ముంచేసిన అమెరికా, కొలంబియా పైన ఆగ్రహం. రాష్ట్రపతి ముర్ముతో మారిషస్ ప్రధాని భేటీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత రాహుల్తో కూడా. ఇక అరబ్ నాటో అయ్యే పనేనా. ఖతార్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మరోసారి తెరపైకి 57 ఇస్లామిక్ దేశాల సమావేశం. ట్రంప్ను కలవనున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. ఇక మత్తు దందాపై కఠినంగా వ్యవహరించండి అని అధికారులకు అమిత్ షా సూచన. మత మార్పిడి చట్టాలపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు. అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించండి అని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. ఇక ఇజ్రాయెల్ మారణ హోమం, జాతి విధ్వంసానికి పాల్పడుతుంది, అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలి. ఐరాస కమిషన్ నివేదిక. ఓజోన్ పొర మందమవుతుంది, శతాబ్ది మధ్యం నాటికి 80లో ఉన్నట్లుగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. నేడు మోడీ పుట్టినరోజు, సేవా పక్షోత్సవాలు ప్రారంభం. నేషనల్ హెరాల్డ్ కేసులో 26న దస్త్రాలు పరిశీలించనున్న కోర్టు. కేజ్రీవాల్కు గృహ వసతిపై పక్షపాతం వద్దు, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు హితవు. ట్రాన్స్జెండర్లకు కోటా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్. దేశ విదేశాల్లోని అమరావతి శిల్ప సంపదను వెనక్కి తెప్పించండి, కేంద్ర మంత్రి షెకావత్కు వీరాంజనేయులు వినతి. మొబైల్ సిగ్నల్ లేకున్న వాతావరణ హెచ్చరికలు, ఇస్రో ఉపగ్రహం ఆధారంగా సేవలు. విశాఖ, విజయవాడలో PM10, PM2.5 సూక్ష్మ ధూళికలు. కలెక్టర్ సదస్సులో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య. BCI అనుమతులు లేకుండానే లా ప్రవేశాల కౌన్సిలింగ్కు వర్సిటీల సిఫార్సు వాయిదా వేయాలని భావిస్తున్న ఉన్నత విద్యా మండలి. ఇక యువత ఆలోచనలకు RTIHలో పదును. అంకుర సంస్థల కోసం మెంటర్షిప్, వెంచర్ క్యాపిటల్. అధికారులకు సీఎం ఆదేశాలు. ఆగ్రో PG కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు. ఇక GST వసూళ్లు 5.57% వృద్ధి సాధించింది ఆంధ్రప్రదేశ్. పెరుగుతున్న MBBS సీట్లు. 10,000 ఖర్చులు చెల్లించండి, శాసన మండలి చైర్మన్కు హైకోర్టు ఆదేశం. కుప్పం బస్టాండ్కు మహర్దశ, 60 కోట్లతో ప్రణాళికలు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేశారు. జనవాణి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్లో 19, 25 తేదీల్లో జాతీయ సదస్సు. 21 పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్లు జారీ చేసింది. లైబ్రేరియన్ సైన్స్ జూనియర్ లెక్చరర్ పోస్టులకి. ఇక BC సంక్షేమ శాఖలో ఓ వసతి గృహంలో సంక్షేమాధికారి పోస్టుకు. భార్య పెడరెక్కలు విరిచికట్టి పైశాచిక దాడి. ప్రకాశం జిల్లాలో ఓ భర్త వికృత చేష్టలు. ఎడ్సెట్ కౌన్సిలింగ్లో స్వల్ప మార్పులు. ఇంకోసారి సాక్షులు చూద్దామండి. 99.9% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాములు ఢిల్లీలో 1,15,000 చేరింది. ఒక రోజులోనే 1,800 పెరిగింది. డాలర్ బలహీనత, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు కోత అంచనాతో పసిడిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్న ఫలితం. ఇక భారత్ పాక్ యుద్ధం తన వల్లే ఆగిందంటూ ట్రంప్ చెప్పిన మాటల్లో డొల్లతనాన్ని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ బయటపెట్టారు. గాజా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం తాజాగా చేపట్టిన దాడుల్లో 68 మంది పాలస్తీన్లు మృతి చెందారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో అమలు తెచ్చేలాగా చూడాలని అమెరికా, భారత్ నిర్ణయించాయి. హిమాచల్, ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 18 మంది మరణించారు. ఇక మెరిట్ను ఎలా విస్మరిస్తారు? SGT, SA పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం.
ప్రాధాన్యతల ఆధారంగానే టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదు. మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్ట్ ఇవ్వడం ఏంటి? మెరిట్ను పట్టించుకోకపోతే ఎలా? అసలు ఇవేం నిబంధనలు? అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులై ఉంటారు. ఇది వారి జీవితాలకు సంబంధించిన వ్యవహారం. ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదు. మంచి ర్యాంక్ తెచ్చుకుని కూడా తక్కువ పోస్ట్ తీసుకోమంటే ఎలాగా? వారికి ఎంతో బాధ ఉంటుంది. అర్థం చేసుకోండి. మెరిట్కే ప్రాధాన్యత ఇవ్వాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబబే. అందులో మేము ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం. ఈ వ్యవహారాన్ని 4 వారాల్లో తేల్చాలని సింగిల్ జడ్జిని కోరిన జస్టిస్ భట్టు దేవానంద్ ధర్మాసనం ఛార్జ్షీట్ వేసిన తర్వాత మళ్లీ దర్యాప్తు ఏంటి? వివేకా కేసులో సునీతను ప్రశ్నించిన సుప్రీంకోర్టు మేము ఈ కేసును పర్యవేక్షించడం ఏమిటి? ఈ వాదనలు సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదు? ఒకదాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేది ఎప్పుడు? ఇలా చేస్తుంటే విచారణ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పడుతుంది. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత కూడా ఛార్జ్షీట్లు వేసింది. అలాంటప్పుడే తదుపరి దర్యాప్తు కోరే మీరు సాధించేది ఏమిటి? బెయిల్ రద్దు విషయంలో మేము జోక్యం చేసుకోం. సునీతను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం. ఇక దేవుడి భూముల్లో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్స్ ఏమిటి? గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన భూములపై హైకోర్టు నిలదీత. వాణిజ్య కార్యకలాపాల కోసం అనుమతించేదే లేదు. అలాంటి ప్రతిపాదన విషయంలో ముందుకు వెళ్లొద్దు. 35 ఎకరాల భూములు వేసిన గ్రావెల్ తొలగించండి. వ్యవసాయ భూమిని యథాపూర్వ స్థితికి తీసుకురండి. దేవుడి భూమిని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి. ఇతర అవసరాలకు కేటాయించే అధికారం కలెక్టర్కు లేదు. దేవుడి ఆస్తికి న్యాయస్థానాలు శాశ్వత సంరక్షకులు. గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు ఆదేశం. దేవుడి మాన్యంలో బరితెగింపు. కోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా గొల్లపొడి భూముల్లో పనులు. ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మట్టి చదును. రాత్రిపూట లారీల కోలాహలం. 3 చోట్ల భారీ సిమెంట్ పైపులతో రహదారి నిర్మాణం. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. ఏకపక్షంగా ఎలా కొట్టేస్తారు? 13 ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ఆగ్రహం. చట్టాలను ఎంత దారుణంగా అన్వయించుకుంటారా? ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారో కూడా చూడరా? దర్యాప్తులు ఏం జరుగుతుందో పట్టించుకోరా? వాటిపై తదుపరి విచారణ కొనసాగించవచ్చు. ఛార్జ్షీట్ దాఖలకు ఏసీబీకి అనుమతి. హైకోర్టు ఉత్తర్వులు మరే కేసులకు వర్తించవు. బెంచ్ స్పష్టీకరణ. విచారణ 6 వారాలకు వాయిదా. నాంచొద్దు తేల్చండి. రెవెన్యూ తీరు మారాలి. సీఎం గారు తెలిపారు. సెక్రటరీలు ఇంకా రిపోర్ట్లు అడుగుతున్నారు. ప్రజలను కలెక్టర్ ఆఫీసులకు పిలుస్తున్నారు. కాలయాపన పనులు వెంటనే కట్టిపెట్టండి. వాట్సాప్ గవర్నెన్స్ తో సమస్యలన్నీ తీరాలి. ప్రజా సేవలకు రేటింగ్ విధానం తీసుకువస్తాం. కేంద్రం తరహాలో పరీక్ష పెట్టి పదోన్నతులు. సీనియర్ అధికారులకు తీరు మార్చుకోవాలి. కలెక్టర్ సదస్సులో చంద్రబాబు గారు సీరియస్. ఇక అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇదే మన ఫోకస్ పాయింట్లు. 3 నెలల్లో గొప్ప మార్పు కనిపించాలి. ప్రతి సోమవారం సమీక్షిస్తానని చంద్రబాబు గారు తెలిపారు. జీఎస్టీ లబ్ధి ప్రజలకు అందాలి. తగ్గింపుతో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల ప్రయోజనం. రవాణా ఖర్చులతో ఇసుక తీసుకువెళ్తే అడ్డుకోవద్దు. అభ్యంతరాలు లేని భూములు రెగ్యులైజ్ చేయాలి. 2వ రోజు కలెక్టర్ సదస్సులో సీఎం నిర్దేశం. ఇక సార్ మారారు. టైం కీపర్ అవతారం ఎత్తిన బాబు. అతి ప్రసంగాలకు ఆదిలోని చెక్. సూటిగా ప్రభుత్వ ప్రాధాన్యాల వివరణ. సుత్తి లేకుండా ఎజెండా పైనే ఫోకస్. శాఖల ప్రజెంటేషన్లు ఆ దశలోనే. 2 రోజులు పక్కాగా షెడ్యూల్. మారిన చంద్రబాబును చూసిన కలెక్టర్లు, అధికారులకు ఆనందం. ఇక సేమ్ టు షేమ్. మద్యమే ఆదాయ మార్గం. ఛత్తీస్గఢ్ స్కామ్తో ఏపీకి పోలికల. అక్కడ ఇక్కడ ప్రభుత్వ దుకాణాలే. నేతల నుంచి అధికారుల దాకా కుమ్మక్కు. ఛత్తీస్గఢ్ స్కామ్పై ఈడీ దర్యాప్తు. ఏకంగా మాజీ సీఎం తనయుడు అరెస్ట్. చైతన్య బఘేల్పై 7,000 పేజీలతో ఛార్జ్షీట్. ఏపీ దోపిడీని పట్టించుకొని ఈడీ. సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్న నిజాలు. ఇక నరేంద్రుడి జైత్రయాత్ర. నేడు ప్రధాని మోడీ 75వ జన్మదినోత్సవం. గుజరాత్ సీఎంగా 13, దేశ ప్రధానిగా 11 ఏళ్లు. 4 దశాబ్దాల ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, అంతకు మించి ఎన్నో విమర్శలు. మోడీకి ట్రంప్ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అన్న మోడీ గారు. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తులకు సిద్ధం. కోర్టు ఆదేశిస్తే ముందుకు వెళ్తాం. సుప్రీంకు సిబిఐ స్పష్టీకరణ. సిబిఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలన్న సునీతారెడ్డికి నిర్దేశం. దానిపై 8 వారాల్లో నిర్ణయించుకోవాలి. అప్పటిదాకా బెయిల్ రద్దు పిటిషన్ల పెండింగ్. సుప్రీం తెలిపింది. అసలు దోషులు తేలేందుకు ఇంకా దర్యాప్తు జరగాలని లోద్రా గారు వాదించారు. అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రం. తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహం. ఎన్టీఆర్కు భారతరత్న కోసం కృషి చేస్తాం. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్. సజీవ చరిత్ర పుస్తకావిష్కరణల సభలో సీఎం చంద్రబాబు గారు. భారత్ అమెరికా మళ్లీ వాణిజ్య చర్చలు. ట్రంప్ అడ్డగోలు సుంకాలతో నిలిచిన ప్రక్రియ. తాజాగా 6వ దశ చర్చలు పునఃప్రారంభం. రాకేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందంతో ఢిల్లీలో భేటీ అయిన అమెరికా ప్రతినిధి బృందం. చర్చలు సానుకూలమేనన్న ఇరు దేశాల అధికారులు. భారత్ దిగు వస్తుందని పీటర్ నవారో వ్యాఖ్యానించారు. దరఖాస్తులో ఏమున్నా మెరిట్కే ప్రాధాన్యం. అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరడం సరికాదు. ఎస్సీటీ కోరుకున్నారన్న ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎస్ఏ పోస్టులకు అర్హులు కాదని చెప్పడానికి వీల్లేదు. 2 పోస్టులు ఎంపికైన వారు కోరుకున్నది ఇవ్వచ్చు. వేరువేరుగా ఫీజులు కట్టారు. పరీక్షలు కూడా రాశారు. డిఎస్సి పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. ప్రాధాన్యత తేల్చే బాధ్యత సింగిల్ జడ్జితేనని వెల్లడి. 4 వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని సూచన. విశాఖ సదస్సుకు విదేశీ భాగస్వాములను
ఆహ్వానిస్తూ లండన్లో లోకేష్ రోడ్ షో పాల్గొన్న ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు. రాష్ట్రంలో 1,00,000 ఎకరాలతో పారిశ్రామిక క్లస్టర్లు, 15 నెలల్లో 10.06 లక్షల కోట్ల పెట్టుబడి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారుల ఫ్రెండ్లీ విధానాలు గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించిన మంత్రి గారు. పేదింటికి కూటమి వరం, ఒక్కో ఇంటికి 2.5 లక్షల రాయితీ, పేదల ఇళ్ల యూనిట్ వ్యయం పెంపు, గత ప్రభుత్వంలో కంటే 1.10 లక్షల అదనపు సబ్సిడీ. ఇక ఫేక్ కేర్ ఆఫ్ వైసీపీ, అసత్య ప్రచారంలో సోషల్ సైకోలు, కొత్త పొంతలు, విద్యుత్ కోతలంటూ తప్పుడు ఐడీలతో దుష్ప్రచారం, గంటల తరబడి కోతలతో ఇంటర్వ్యూలకు బ్రేక్ అంటూ పోస్ట్. బెజవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోత, దీనివల్ల తమ బేబీ డెలివరీ ఆగిపోయిందని మరో పోస్ట్. రాష్ట్రంలో కరెంటు కోతలే లేవంటున్న ట్రాన్స్కో అధికారులు. మహాకూటమిలో సిగ్గుపాట్లు, బీహార్లో కీలక సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు. 2020లో ఓడిన 51 స్థానాల్లో 37 చోట్ల పోటీకి విముఖత. దళితులు, మైనారిటీలు, బీసీలు ఎక్కువగా ఉన్న సీట్లపై కన్ను. 40 సీట్లు అడుగుతున్న లిబరేషన్ 60 స్థానాలు. ఉప ముఖ్యమంత్రి కోరుకున్న వీఐపీ సహాని ఆర్జేడీ ససేమేర. ఇక కర్ణాటకలో బ్యాంక్ దోపిడీ, 58 కోట్ల సొత్తు చోరీ, మారణాయుధాలతో సిబ్బందికి బెదిరింపు, 8 కోట్ల నగదు, 50 కోట్ల బంగారంతో పరారి. విజయపూర జిల్లా చడచణ ఎస్బీఐలో ఘటన. ఆలయాలకు భక్తులు డబ్బులిచ్చేది కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదు, ఆలయ నిధులు ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. ప్రభుత్వ సేవలకు రేటింగ్, ప్రజలు సంతృప్తే గీటురాయి, ప్రతి శాఖ పనితీరుపై బేరేజ్ వేస్తాం, రెవెన్యూ శాఖ పనితీరు మారాలి, ఎంత చెప్పినా మార్పు రావడం లేదు, వారిపై ప్రజల అసంతృప్తి, సీనియర్ల పని విధానం మారాలి, కలెక్టర్ల నివేదికపై ఆధారపడవద్దు, వారి ఫైల్స్ క్వాలిటీని పరిశీలిస్తాం, ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకోండి. 2 రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు గారు. ఇక ప్రపంచ క్వాంటమ్స్ గమ్యస్థానంగా ఏపీ, జనవరి కల్లా అమరావతిలో 2 క్వాంటమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 2 ఏళ్లు మరో 3 ఏర్పాటు, జిల్లాల్లో కలెక్టర్ల క్వాంటమ్ అంబాసిడర్లు. ఇక అభ్యంతరాలు లేని భూముల క్రమబద్ధీకరణ, సీఎం గ్రీన్ సిగ్నల్, గత పాలకుల తప్పిదాలతో సమస్య, జీఎస్టీ సంస్కరణలతో మేలు, రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల లబ్ధి, యోగాంధ్ర తరహాలో ప్రచారం, పారదర్శకతకు అద్దం పట్టాలి, ఎక్సైజ్ శాఖకు హితవు, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు గారు. ఉద్యమంలాగా స్వచ్ఛాంధ్ర నిర్వహించాలి. ఇక టెక్ పాలన, నవంబర్ నుంచి ఆర్టీజీ జిల్లాల కేంద్రాలు, టెక్నాలజీ వినియోగంపై మంత్రులు, కలెక్టర్లు, అధికారులకు శిక్షణ, 2 నెలల్లో ఫైల్స్ అన్ని ఆన్లైన్లోకి, అవినీతికి తావు లేకుండా చూస్తాం, ఫోరెన్సిక్స్ ఆడిట్ తప్పదు. ఇక సమాజంలో చిచ్చు పెట్టే శక్తులను వదలొద్దు, పెట్టుబడులను అడ్డుకునేందుకు యత్నాలకు చెక్ చెప్పండి, మహిళలకు మరింత భద్రత, డ్రగ్స్పై ఉక్కుపాదం. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. శాంతి భద్రతపై రాజీ పడవద్దు, ఇంటెలిజెన్స్ మరింత బాగా పనిచేయాలి, క్రైమ్ రేట్ తగ్గిన సైబర్ క్రైమ్ పెరిగింది, ఆ పరిస్థితి మారాలి, ఈ ఏడాది 30% క్రైమ్ రేట్ తగ్గాలి, మనసు పెడితే 50% తగ్గించగలం, ఎస్పీలతో సమీక్షలో సీఎం చంద్రబాబు గారు. ఆర్థిక శక్తిగా విశాఖ, మరో ముంబైలాగా తీర్చిదిద్దేలాగా ప్రణాళికలు, 8 జిల్లాలతో ఎకానమీ రీజియన్, 2032 నాటికి $160 బిలియన్ ఎకానమీగా అభివృద్ధి, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు టార్గెట్, 6 పోర్టులు, 7 ఉత్పాదక కేంద్రాల నిర్మాణం, స్వర్ణాంధ్ర విజన్ సహకారానికి సన్నాహాలు, ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, దళిత వాడలో 1000 ఆలయ నిర్మాణాలు, 2వ దశలో మరిన్ని నిర్మిస్తాం, మత మార్పులను అడ్డుకుంటాం, బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు, 24న పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం గారు. టీటీడీపై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు, చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. ఇక అక్రమాస్తుల కేసులో గంపగుత్తుగా కొట్టేస్తారా, ఏసీబీ కేసులను ఎందుకు కొట్టివేశారు, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు మండిపాటు, ఆ ఉత్తర్వులు అమలు కావని స్పష్టీకరణ, 11 ఎఫ్ఐఆర్లపై విచారణ కొనసాగింపు, కిలో ఉల్లి 50 పైసలు, కర్నూలు మార్కెట్లో ధరల పతనం, తక్కువ ధరలో ఇదే రికార్డు, వేలంలో క్వింటాకు 50 నుంచి 360 రూపాయల వరకు, రైతులు గగ్గోలు, మార్కెట్కు భారీ నష్టం, 18, 19న ఉల్లి వేలం నిలిపివేత. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. వెండి దిగుమతులకు మళ్లీ జోరు, దేశీయంగా బలమైన గిరాకీ, ఏడాదిలో 1,00,000కు కిలో వెండి ధర. ఇక మహిళల కోసం ఢిల్లీలో అపోలో హాస్పిటల్స్ క్యాన్సర్ సెంటర్, ఓలా ఎలక్ట్రిక్ కొత్త వాహనాలు విడుదల చేసింది, నారింజ రంగు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ దొరకట్లేదు అధిక బుకింగ్స్ వల్ల, కోల్ ఇండియా చేతికి ఒంటిల్లు, చంద్రగిరి ఆర్ఈఈ బ్లాకులు. ఇక 2026లో జియో, 2027లో రిటైల్ ఐపీఓలు, లింక్డ్ఇన్ జాబితాలోకి ఐఎస్బీకి 5వ స్థానం. ఇక 30 లక్షల కోట్లకు దేశీయ నిర్మాణ రంగం 2030 కల్లా చేరవచ్చు, డెలైట్ తెలిపింది. డిసెంబర్ కల్లా కీలక రేట్లో మరో 0.5% కోత, మోర్గన్ స్టాన్లీ అంచనా. ఇక తయారీ సంస్కరణ కావాలి, అపోలో హెల్త్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభనా కామినేని, నెస్లే చైర్మన్గా వైదొలగనున్న పాల్ బుల్కే. అమెరికాతో చర్చలు, సూచీల పరుగులు, ఎఫ్ఐఐ కొనుగోళ్లు 308 కోట్లు, డిఐ కొనుగోళ్లు 1,519 కోట్లు. ఇంకా నోటీస్ బోర్డు చూద్దామండి. ఐఐటి ఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన 4 ప్రాజెక్ట్ సైంటిస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్ట్ నర్స్ నుంచి బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.
ఎంపిక ఇంటర్వ్యూతో. దరఖాస్తుకు చివరి తేదీ 30 సెప్టెంబర్. హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 160 టెక్నికల్ ఆఫీసర్ సి ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో BE బీటెక్తో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి. ఎంపిక విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం ఇంటర్వ్యూతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 22 సెప్టెంబర్. IIT హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన 4 రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, కంప్యూటర్ సైన్స్తో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 26 సెప్టెంబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. మునిషన్స్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రతిపాదకన 14 గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రాజెక్ట్ ఇంజనీర్ కెమికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. పోస్టును అనుసరించి డిగ్రీ, డిప్లొమా కెమికల్, IT సివిల్ చేసి ఉండాలి. ఇక దరఖాస్తుకు స్వీకరణ చివరి తేదీ 28 సెప్టెంబర్. దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా చేయాలి. చిరునామా మహారాష్ట్రలోని పూణే జిల్లాకు పంపించాలి. ఇక మరో 12 ఇంజనీరింగ్ పోస్టులు. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే విధానం ఆఫ్లైన్ ద్వారా. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 5 అక్టోబర్. చిరునామా నీలగిరి జిల్లా, తమిళనాడుకు పంపించాలి. మరో 6 ప్రాజెక్ట్ ఇంజనీర్లు. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 15 అక్టోబర్. ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఇంటర్వ్యూతో. చిరునామా జబల్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్ పంపించాలి. ఇక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో 5 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ అకౌంట్స్. అర్హత పోస్ట్ అనుసరించి CA, CMA లేదా MBA, బీటెక్, BSc, డిగ్రీ, PGతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3 అక్టోబర్. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి సెల్ఫ్ సపోర్టెడ్ విధానంలో MBA లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్ కౌన్సిల్తో కలిసి AUE కోర్సు ఆన్లైన్లో అందిస్తుంది. సీట్ల సంఖ్య 60. అర్హత ఏదైనా డిగ్రీతో. ఆఫ్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 18 సెప్టెంబర్. ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB 434 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు నర్సింగ్ సూపరింటెండెంట్ 272, డయాలసిస్ టెక్నీషియన్ 4, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 33, ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ 105, ఎక్స్రే టెక్నీషియన్ 4, ECG టెక్నీషియన్ 4, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 12 ఉన్నాయి. ఒక్కో పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి నిర్దిష్ట అర్హతలు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 18 సెప్టెంబర్. వెబ్సైట్ www.indianrailways.gov.in. ఇక ఇంటర్న్షిప్స్ చూద్దాం. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఫిజిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్, గ్రాఫిక్ డిజైన్, UI/UX డిజైన్, పైథాన్ డెవలప్మెంట్, ఫ్లట్టర్ డెవలప్మెంట్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.